ఆంధ్రప్రదేశ్లో హైడ్రా తరహా వ్యవస్థకు బీజం పడుతోందా? వైసీపీ హయాంలో అనేక అక్రమ నిర్మాణాలు చేపట్టారన్న ఆరోపణల నేపథ్యంలో వాటన్నిటినీ కూల్చేయబోతున్నారా? తాజాగా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాల కూల్చివేత ఏం సూచిస్తోంది? త్వరలోనే మరిన్ని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధమైందా? ఇప్పటికే ఏపీలో హైడ్రా తరహా వ్యవస్థ తీసుకొస్తామని గతంలోనే కూటమి నేతలు హెచ్చరించిన నేపథ్యంలో తాజా వైసీపీ కూల్చివేతలు నేతల గుండెల్లో రైళ్లను పరిగెట్టిస్తున్నాయా? రాజకీయాలకు అతీతంగా కూల్చివేతల కార్యక్రమం ఉండబోతోందా? హైడ్రా ఇప్పుడు ఈ పేరు వింటే హైదరాబాద్లోని కబ్జా రాయుళ్లకు వణుకు పుడుతోంది. ఒకప్పుడు గొలుసు కట్టు చెరువులతో కళకళలాడిన హైదరాబాద్ నగరంలో అనేక చెరువులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలను కట్టేసుకున్నారు. గతంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా వాటి జోలికి పోలేదు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాజకీయాలకు అతీతంగా అక్రమ నిర్మాణాలను కూల్చుతూ చెరువులకు పూర్వవైభవం తీసుకొస్తున్నారు. ఇప్పుడు అదే తరహాలో ఏపీలో కూడా హైడ్రా తరహా వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తాజాగా కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనుచరులకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏపీలో కూడా హైడ్రాను రంగంలోకి దించారా అన్న చర్చ జరుగుతోంది. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ఎంతలా ఎగిరెగిరి పడ్డారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నోటికొచ్చిన బూతులు మాట్లాడారు. సాక్షాత్తు ప్రపంచంలో యువతలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిపై కూడా అడ్డగోలుగా రెచ్చిపోయారు. రాయడానికి పలకడానికి వీలులేని భాషలో బూతులు మాట్లాడారు. జనసేన మహిళా నేతలపై కార్యకర్తలపై దాడులు చేయించారు. టీడీపీ శ్రేణులపై కూడా రెచ్చిపోయారు. అధికారం ఎల్లప్పుడూ ఒకరి చేతుల్లోనే ఉండదు కదా. 5 ఏళ్లు తిరిగొచ్చేసరికి జగన్ ప్రభుత్వం కూలిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి లెక్క చూడడం మొదలుపెట్టింది. అందులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అరాచకాలన్నీ ఒక్కొక్కటి వెలుగులోకి తీసుకొస్తోంది కూటమి సర్కార్. ఇప్పటికే అక్రమ రేషన్ బియ్యం విషయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుచ్చు బిగుస్తున్న సంగతి తెలిసిందే. ద్వారంపూడి తన బినామీలతో అనేక అవకతవకలకు పాల్పడ్డారని, స్థలాలు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కట్టారని ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బినామీ వ్యాపారాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. కూటమి అధికారంలోకి రాగానే కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతికి సిద్ధంగా ఉన్న బియ్యాన్ని ప్రభుత్వం సీజ్ చేసింది. దీంతో ద్వారంపూడి ఆదాయానికి బ్రేక్ పడింది. ద్వారంపూడి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కాకినాడ టౌన్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. వాటిపై ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగేశారు. ద్వారంపూడి అనుచరులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సంత చెరువు సెంటర్లో అక్రమంగా నిర్మించిన షాపుల సముదాయాన్ని జేసీబీ సహాయంతో కూల్చివేశారు. కూల్చివేతలను అడ్డుకునేందుకు ద్వారంపూడి అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్మాణాలకు అనుమతులు లేవని, అందుకే కూల్చివేస్తున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్పారు. ఈ క్రమంలో ద్వారంపూడి మద్దతుదారులు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసుల వ్యవహారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. కాకినాడ టౌన్లో ఈ తరహా అక్రమ నిర్మాణాలు చాలానే ఉంటాయని అంటున్నారు స్థానికులు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టౌన్లో చిన్న స్థలం కనిపించినా కబ్జాకు గురైందని అంటున్నారు. ద్వారంపూడి తన బినామీలతో ఎన్నో కబ్జాలు చేశారని అంటున్నారు. వాటిపై కూడా అధికారులు దృష్టి సారించవచ్చని తెలుస్తోంది.
బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో ద్వారంపూడి జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంటే భూముల కబ్జా వ్యవహారం కూడా ఆయన మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పేదలకు పంచాల్సిన బియ్యాన్ని దేశం దాటించి వందల కోట్ల రూపాయలు అడ్డంగా బొక్కేశారన్న ఆరోపణలు ద్వారంపూడిపై ఉన్నాయి. గడిచిన 5 ఏళ్లు అధికార దర్పంతో ఎవ్వర్నీ లెక్క చేయని ద్వారంపూడి భూ కబ్జాలు, దౌర్జన్యాలతో పాటు పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయల ప్రభుత్వ నిధుల దుర్వినియోగం లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు తెరమీదికి వచ్చాయి. కాకినాడ యాంకరేజీ పోర్టును ద్వారంపూడి అడ్డాగా మార్చుకున్నారని, విదేశాలకు పేదల బియ్యం అక్రమంగా ఎగుమతిలో ఆయన కుటుంబం, అనుచరులదే కీలక పాత్ర అని ఇప్పటికే ప్రాథమిక విచారణలో తేలినట్లు కూటమి ప్రభుత్వం ఆరోపించిన విషయం తెలిసిందే. త్వరలోనే బియ్యం అక్రమ రవాణా కేసులో ద్వారంపూడి జైలుకు వెళ్లడం ఖాయమని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంటే ఇప్పుడు అక్రమ నిర్మాణాల వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఒక్కసారిగా వైసీపీలో కలకలం రేగింది. జగన్ హయాంలో కబ్జాలకు పాల్పడ్డ వైసీపీ నేతల్లో భయం పట్టుకుందట. నెక్స్ట్ తమ కోటలు కూడా కూలిపోతాయేమో అని గత వైసీపీ హయాంలో ప్రభుత్వ భూములనే కాదు, ఆఖరికి పార్కులను కూడా ఆక్రమించారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే ఒక్క జగన్ హయాంలోనే కాకుండా టీడీపీ హయాంలో కూడా కబ్జాలు జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు కాకుండా అక్రమార్కులందరి మీద చర్యలు తీసుకోవాలని, కేవలం వైసీపీ నేతలపైనే కాకుండా టీడీపీ అక్రమ కట్టడాల కూల్చివేతతో ఏపీలో హైడ్రాను స్టార్ట్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదన్న అభిప్రాయాలు వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా విశాఖలో భూ కబ్జాలలో అన్ని పార్టీల హ్యాండ్ ఉంది. అలాగే ఏపీలో జరిగిన భూ కబ్జాలలో అందరూ ఉన్నారు. దాంతో ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించుకున్నా హైడ్రా లాంటి వ్యవస్థ రాజకీయాలకు అతీతంగా తన పని తాను చేసుకుని పోయేలా ఉండాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ హయాంలో జరిగిన విచ్చలవిడి భూ కబ్జాలపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎక్కడెక్కడ వైసీపీ నేతలు కబ్జాలు చేశారో లెక్కలన్నీ కూటమి సర్కార్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. 5 ఏళ్ల జగన్ పాలన భూములున్న పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిందని అంటున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతలు కొందరు విచ్చలవిడిగా భూ కబ్జాలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాగులు, వంకలు, శ్మశానాలు, కుంటలు, కాల్వలు ఇలా ఒకటేంటి, కాదేది కబ్జా కనర్హమన్నట్లుగా విలువైన ప్రభుత్వ భూములను మింగేశారని టీడీపీ, జనసేన చెబుతున్నాయి. ఇంకొందరు ముందడుగు వేసి కోట్ల విలువ చేసే ప్రైవేట్ ఆస్తులను తక్కువ ధరకే లాక్కున్నారని, రికార్డులు మార్చుకున్నారని అంటున్నారు. మా భూములు అన్యాయంగా లాక్కున్నారు, మా భూములు కబ్జాకు గురయ్యాయి, కాపాడండి అంటూ అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా కూడా వైసీపీ హయాంలో పట్టించుకున్న వారు లేరని అంటున్నారు. ఇంకోవైపు వైసీపీ చేసిన అక్రమాలు, వైసీపీ నేతల దందాలు, కబ్జాలు బయటకు రాకుండా ఉండేందుకు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫైల్స్ దహనమవుతున్నాయని అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికే వైసీపీ నేతల కబ్జాలు, అక్రమ కట్టడాలను గుర్తించిందని, త్వరలోనే హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి వాటన్నింటినీ కూల్చేసే స్వాధీనం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. అందుకు సూచికగా ద్వారంపూడి అనుచరుల అక్రమ నిర్మాణ కూల్చివేతే అంటున్నారు. హైదరాబాద్లో హైడ్రా ప్రకంపనలు పుట్టిస్తూ ఉంటే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యేందుకు లైన్ క్లియర్ అయిపోయిందా అన్న వార్తల నేపథ్యంలో సర్వత్రా ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మరి అక్రమార్కులు ముందే మేల్కొని ఆక్రమించిన స్థలాలను తిరిగి ఇచ్చేస్తారా, లేదంటే బుల్డోజర్ల దాకా పరిస్థితిని తెచ్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తంగా హైడ్రా అటు తెలంగాణలోనే కాకుండా ఇటు ఏపీలోనూ చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పచ్చు.